హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఒకే స్టైల్లో చేపల వేపుడు తయారు చేసుకుంటారు కదా. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా చేపల వేపుడు అనేది మన వీడియోలో చూపిస్తాను. ఆలస్యం ఎందుకు, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చేప ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. సాల్ట్ వేసుకుందాము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొంచెం ఆయిల్, ఈ చేప ముక్కలకన్నిటికీ మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాము. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. కాసేపు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాము. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు ఫిష్ వేసుకుందాము. చేప ముక్కలు ఇందులో వేసుకుందాము. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. చేప ముక్కలు మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మెల్లిమెల్లిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై అయినాయండి, చూసారు కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే ప్యాన్లో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. మూడు పచ్చిమిర్చి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాము. చేప ముక్కలు వేసుకున్నాం కదా, మరొక 5 మినిట్స్ మళ్ళీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా సెమీ గ్రేవీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.